ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక దాన్ని బట్టి, ఏదో ఒక పరిస్థితులను బట్టి ఏమైపోతూ ఉంటాము? నాకు కృషించిపోయా. ఎప్పుడు అంటాను తెలుసా? అన్నీ ఇంకా పోగొట్టుకొని మన వల్ల చేత కాని పరిస్థితుల్లో నేను ఇంకా కృషించిపోయాను, నలిగిపోయినా, క్రష్ అయిపోయాను అంటాం కదండి. క్రష్ అయిపోయిన పరిస్థితుల్లోనూ ఉన్నా, కృషించిపోయే పరిస్థితుల్లోనూ ఉన్నా వాక్యం తెలియచేస్తుంది. దావీదు భక్తుడు అదే అడుగుతున్నాడు, యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించయ్యా. దేవుని దగ్గర ఒకటే అడుగుతున్నాడండి, నేను కృషించిపోయాను, నీకు తెలుసు కదా దేవా, నేను కృషించిపోయిన ఈ పరిస్థితి నుండి నన్ను నువ్వేం చెయ్యి? కరుణించు. ఎప్పుడైనా కృషించిపోయిన పరిస్థితుల్లో దేవుని ఎదుటకు వచ్చి అడిగామా అండి, నేను కృషించిపోయానయ్యా, నన్ను కరుణించవా, నన్ను కరుణించు తండ్రి, నా వల్ల కాదు యేసయ్యా, కృషించిపోయానయ్యా అని ఎప్పుడైనా మనస్ఫూర్తిగా దేవుని వచ్చి అడిగామండి? కృషించిపోయినప్పుడల్లా మనుషుల దగ్గరికి వెళ్ళిపోతామేమో, చెప్పుకోవాలనుకుంటాం, బంధువుల దగ్గరికి వెళ్తామేమో, చెప్పుకోవాలనుకుంటాం, స్నేహితుల దగ్గరికి వెళ్తామేమో, చెప్పుకోవాలనుకుంటాం, ఎంతోమంది మనల్ని ప్రేమించే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతామేమో, కృషించిపోయానని నీ పరిస్థితులను తెలియచేయటానికి. మనుషులు ఎదుటకు నువ్వు ఎంత వెళ్ళినా ఎవ్వరూ మనల్ని కరుణించే వాళ్ళు ఉండరండి. వింటారేమో కానీ మన పరిస్థితులను, తెలుసుకుంటారేమో కానీ మన పరిస్థితులను కరుణించే నాదుడంటూ లోకంలో ఎవరు లేరండి. కరుణించే దేవుడు, కరుణా కటాక్షము కలిగిన దేవుడు, కరుణ చూపించే దేవుడు ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో, ఈ భూప్రపంచంలో అంటే అది నువ్వు నేను నమ్ముకున్న యేసయ్య ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నేను నమ్ముకున్న దేవుడు కరుణా కటాక్షం కలిగిన దేవుడు. అందుకే దావీదు భక్తుడు అడుగుతున్నాడు, అయ్యా నేను కృషించిపోయాను, నన్ను కరుణించు యేసయ్యా. నువ్వు కూడా అంతే. నువ్వు కృషించిపోయినప్పుడల్లా, నువ్వు నలిగిపోయినప్పుడల్లా, నువ్వు బాధపడుతున్నప్పుడల్లా, నువ్వు ఏడ్చుకుంటున్నప్పుడల్లా, నువ్వు అపజయాల్లో ఉంటున్నప్పుడల్లా, మనుషులు ఎవ్వరూ నేను అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడల్లా కృషించిపోయానని కృషించిపోయిన పరిస్థితుల్లోనే పడి ఉండకుండా ఆయన పాదాల చెంతకు వచ్చేద్దామా, ఆయన సన్నిధానానికి వచ్చేద్దామా, ఆయన కాళ్ళు పట్టుకొని, ఆయన పాదాలు పట్టుకొని, కృషించిపోయానయ్యా, కృషించిపోయి విరిగి నలిగిపోయిన హృదయంతో నీ చెంతకు వచ్చానయ్యా అని ఒక్క మాట దేవునికి చెప్తే చాలండి. ఏం చూపిస్తాడంటండి ఆయన? చెప్దాం, ఏం చూపిస్తాడండి ఆయన? కరుణ చూపించే దేవుడు.